Namaste. Warm, hearty and grand welcome to Sri Gayatri Vidya Samsthala Champion Season 3. Let's begin the show. 3, 2, 1, go! Sri Gayatri Vidya Samsthala Champion lo మన first participant from Warangal, Master Sai Ishwar with his mother Indira Garu. Let's welcome. ఇందిర గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాయిశ్వర్. హాయ్ సార్. 9th క్లాస్. ఎస్ సార్. ఫ్రమ్ రిషి హై స్కూల్. యా. నువ్వు చాలా బాగా గ్రాస్ వేసుకుంటావట. యా ఎస్ సార్. పక్కన పెట్టేస్తావు మొత్తం అన్ని కూడా. మా మీరు బీకామ్ చదివారట. అవునండి. కానీ ఉద్యోగం చేయట్లేదు నేను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. జాయింట్ ఫ్యామిలీ అనమాట. కృష్ణవంశీ ఫ్యామిలీ అనమాట. కజిన్స్ చాలా మంది నీకు. హూజ్ యువర్ ఫేవరెట్ కజిన్? మై బ్రదర్ రోహిత్. సో రోహిత్ ఎక్కువ ఏం ఆడుతుంటావు? క్రికెట్. అండ్ ఎట్ ఫ్రీ టైమ్ ఐ విల్ ప్లే చెస్. వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. థాంక్యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ ఉయ్యూరు నుంచి మిస్ అఖిల వాళ్ళ మదర్ కవిత గారితో లెట్స్ వెల్కమ్. కవిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అఖిల. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ వెరీ ఫైన్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లోరా హై స్కూల్ నుంచి వచ్చావు. ఎస్ సార్. 9th క్లాస్ చదువుతున్నావు. అవును సార్. యూకేజీ నుంచి 8th వరకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకేనా? ఎస్ సార్. ఏమ్మా గోల్డ్ మెడల్ కూడా. బాబు మరి ఛాంపియన్ మెడల్ సంపాదిస్తావా? ఎస్ సార్. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్ జనరల్లీ? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. మీరు బీటెక్ చదివారు. నేను బీటెక్ చదివాను. నైస్. మరి అఖిల పెద్దగా ఏమవుతుందో? డాక్టర్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మాస్టర్ హరిచరణ్ విత్ హిస్ మదర్ పుష్ప గారు. లెట్స్ వెల్కమ్. పుష్ప గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ హరిచరణ్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చక్కగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. 9th క్లాస్ చదువుతున్నావు. ఎస్ సార్. భాష్యం స్కూల్ నుంచి వచ్చావు. అవును సార్. డాన్స్ అదరగొట్టేస్తుంటావు. అవును సార్. ఏంటి ఏ డాన్స్ చాలా ఇష్టం నీకు? నాకు మామూలు మూవీస్ లో వచ్చే సాంగ్స్. ఎవరు నీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు? అల్లు అర్జున్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మా టీచర్ గా పనిచేస్తున్నారు. అవును సార్. భాష్యం స్కూల్లో. వెరీ నైస్. ఏ సబ్జెక్ట్ అమ్మా? తెలుగు సార్. నైస్. మరి మనవాడు తెలుగు పరిస్థితి ఏంటి? తెలుగు ఎక్సలెంట్ సార్. గుడ్. నన్ను ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన నాలుగో పార్టిసిపెంట్ తిరుపతి నుంచి మిస్ చరిత వాళ్ళ మదర్ దేవి గారితో లెట్స్ వెల్కమ్. దేవి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ చరిత. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. హౌ ఆర్ యూ సార్? అరే ఐఎమ్ వెరీ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. సో చరిత, సార్. మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది విన్నాను. ఎస్ సార్. శ్రీ వెంకటేశ్వర హై స్కూల్లో చదువుతున్నావు నువ్వు. ఎస్ సార్. 9th క్లాస్. ఎస్ సార్. వెరీ గుడ్. మీరు హోమ్ మేకర్. అవును సార్. సో మరి ఎలా ఉంటుంది ఇంట్లో? ఎక్కువ చదువుతా ఉంటుంది. వెరీ నైస్. నన్ను ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఒంగోలు నుంచి మాస్టర్ రాహుల్ విత్ హిస్ మదర్ మాలతి గారు. లెట్స్ వెల్కమ్. మాలతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ రాహుల్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఫైన్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఒంగోలు పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చావు. సార్. రాహుల్, ఈ మధ్య నీ గురించి పేపర్లు చదివాను నేను. అక్కడ స్టేట్ ఫస్ట్ వచ్చాను విన్నాను. ఎస్ సార్. ఎందులో? ఎన్ఎస్టిఎస్సి. ఎన్ఎస్టిఎస్సి అంటే నేషనల్ సైన్స్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్. అమ్మ మీరు యువర్ గవర్నమెంట్ ఎంప్లాయ్? ఎస్ సార్. ఎందులో పనిచేస్తున్నారండి? నేను పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను సార్. నైస్. మరి ఎలా చదువుతాడు? ఈజ్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్ సార్. గుడ్. నన్ను ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ నిజామాబాద్, మిస్ పూజా విత్ హర్ మదర్ సుకన్య గారు. లెట్స్ వెల్కమ్. సుకన్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ పూజా. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఫైన్. హౌ ఆర్ యూ? ఫైన్. పూజా, నువ్వు బొమ్మలు బాగా గీస్తావు అని విన్నాను. అవును సార్. నువ్వు చిన్నప్పటి నుంచి ఆనంద స్కూలేనా? ఫస్ట్ క్లాస్ నుండి. అవును. ఎలాంటి బొమ్మలు ఎక్కువ గీస్తావు నువ్వు? దేవుడి బొమ్మలు ఎక్కువ గీస్తాను. మరి ఏ దేవుడు బాగా ఇష్టం నీకు? కృష్ణుడు. ఎందుకు కృష్ణుడు బాగా ఇష్టం నీకు? సార్ మురళి బాగా వాయిస్తాడు. విన్నావా ఆయన వాయిస్తున్నప్పుడే నువ్వు? వేరే వాళ్ళు చెప్పంగా విన్నాను. మరి వాళ్ళు విన్నారా? ఏమో వాళ్ళు నాకు చెప్తే నేను. అమ్మా మీరు టీచర్ గా పనిచేస్తున్నారు కదా? అవునండి. ఏ స్కూల్ అమ్మా? నిజామాబాద్ జిల్లా వర్ణి మండల్ చందూర్ విలేజ్ అండి. ఏ సబ్జెక్ట్ అండి? అన్ని సబ్జెక్టులు. మరి పూజ కూడా ఏదైనా చెప్పేస్తుంటారు మీరు అలాగా? బాగా చదువుతానే చదువుకుంటుందా? చాలా బాగా చదువుతుందండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ చెప్పింది వినొచ్చు. సో అమ్మతో మాట్లాడుకుని
డిస్కస్ చేసుకుని ఆన్సర్ తేల్చుకుని మీరు కరెక్ట్ గా చెప్పేస్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. సో ముందుగా సాయి ఈశ్వర్, మీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. టొమాటోను ఈ 4గింటిలో ఏ పేరుతో పిలుస్తారు? నీ ఆప్షన్స్: ఏ లవ్ యాపిల్, బి లవ్ లెమన్, సి లవ్ ఆరెంజ్ అండ్ డి లవ్లీ ఫ్రూట్. ఇది ఇంతసేపు ఆలోచించి పాస్ చెప్తున్నావా? కానీ అమ్మ ఏదో చెప్పారని గమనించానే. లవ్ యాపిల్ అని చెప్పారు. కానీ నువ్వు పాస్ అని చెప్తున్నావు. మరి నేను ఆ ఆన్సర్ మీద కాన్ఫిడెంట్ గా లేను. నీకు తెలియకపోతే అమ్మకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? అలా అని కాదు. మరి ఏం చేద్దాం? పాస్. అంత కరాఖండిగా చెప్తున్నావు కాబట్టి పాస్ చేస్తున్నాను. ఇప్పుడు గెస్ట్ చేయి. లవ్లీ ఫ్రూట్. ఈశ్వర్, పాస్ చెప్పావు కాబట్టి పాయింట్స్ పోవట్లేదు. నువ్వు చెప్పిన లవ్లీ ఫ్రూట్ వల్ల -5 అయ్యేది. మరి రైట్ ఆన్సర్ లవ్ యాపిల్. రెడీ అమ్మా అఖిల? ఎస్ సార్. నీ క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడిని చంపింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ దుర్యోధనుడు, బి భీష్ముడు, సి కర్ణుడు అండ్ డి శకుని. భీష్ముడు సార్. ఘటోత్కచుడు మామూలు వాడేం కాదు, భీష్ముడు తక్కువవాడు కాదు. కానీ ఘటోత్కచుడిని చంపింది భీష్ముడు అని అనుకుంటున్నావు. అమ్మ తలకాయ విప్పేస్తున్నారు కానీ నువ్వేం అనట్లేదు. అమ్మే చెప్పింది. ఓకే, మరి ఫైనల్ ఏం చేద్దాం? ఫిక్స్ సార్. ఐ ఫిక్స్ ఆప్షన్ బి భీష్ముడు. అఖిల, ఘటోత్కచుడిని చంపేంత బలం భీష్ముడికి ఉంది చరిత్ర ప్రకారం, కానీ చంపింది భీష్ముడు కాదు. -5. రైట్ ఆన్సర్ ఇస్ కర్ణుడు. రెడీయా హరిచరణ్? ఎస్ సార్. నీ క్వశ్చన్. శంకరంబాడి సుందరాచారి రాసిన ప్రసిద్ధ గేయం ఏది? నీ ఆప్షన్స్: ఏ దేశమును ప్రేమించుమన్నా, బి ఏ దేశమేగినా ఇందు కాలిడినా, సి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అండ్ డి నా తెలంగాణ కోటి రతనాల వీణ. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఫిక్సర్ అని తల్లే చెప్పారా? లేదు సార్, బాగా చెప్పారు సార్. సరే, ఓకే, మరి ఫ్రీజ్ చేసేనా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. హరిచరణ్, సార్. మల్లెపూ దండ తెలుగు తల్లికే కాదు, తెలుగు బిడ్డకు కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను. ఎవరా తెలుగు బిడ్డ? నువ్వే. ఇట్స్ రైట్ ఆన్సర్. 10 points to you. రెడీ అమ్మా? ఎస్ సార్. నీ క్వశ్చన్. సిరిమావో బండారు నాయకే ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఏ దేశానికి? నీ ఆప్షన్స్: ఏ పాకిస్తాన్, బి శ్రీలంక, సి బంగ్లాదేశ్ అండ్ డి ఆఫ్ఘనిస్తాన్. శ్రీలంక ఫిక్స్ సార్. అమ్మ చెప్పారా, నువ్వు చెప్పావా? లేదు సార్, పాపే చెప్పింది సార్. ఓకే, మరి ఏం చేద్దాం? ఫిక్స్ చేద్దామా? ఎస్ సార్. సరే, అయితే నేను ఫిక్స్ చేస్తున్నాను ఆప్షన్ బి శ్రీలంక. చదివావా, గెస్ట్ చేసావా? ఎక్కడో చదివినట్టు గుర్తు. ఎక్కడో చదివినట్టు గుర్తుంది. ఎస్ సార్. ఎక్కడ చదివినా చదువే. రైట్ ఆన్సర్ 10 points ఫర్ రైట్ ఆన్సర్. రాహుల్, నీ క్వశ్చన్ ఫర్ 10 points. ప్లేగు వ్యాధి నుంచి విముక్తికి చిహ్నంగా హైదరాబాద్ లో నిర్మించిన చారిత్రక కట్టడం ఏది? ఏ గోల్కొండ, బి బిర్లా మందిర్, సి చార్మినార్ అండ్ డి ఫలక్నుమా ప్యాలెస్. చార్మినార్. ఆప్షన్స్ వినక్కర్లేకుండా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నావు. సార్. పక్కానా? ఎస్ సార్. అమ్మతో మాట్లాడావా అసలు? అవును సార్. మీరు కాన్ఫిడెంట్ అండి? ఎస్ సార్. మీకు తెలుసా? తెలుసు సార్. నీకు తెలుసు, అమ్మకి తెలుసు అంటున్నావు కాబట్టి ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి చార్మినార్. డౌట్ ఉంది. రైట్ ఆన్సర్. 10 points to you. రెడీయా పూజ? ఎస్ సార్. నీ క్వశ్చన్ అమ్మా. సంభవామి యుగే యుగే ఈ శ్లోకం ఏ గ్రంథంలోనిది? నీ ఆప్షన్స్: ఏ రామాయణం, బి మహాభారతం, సి భాగవతం అండ్ డి అథర్వణ వేదం. సార్ మహాభారతం. మహాభారతం. షూరా? షూర్ సార్. అమ్మను ఒకసారి ఏమన్నా? కరెక్టే సార్. ఓకే, ఆ శ్లోకం మొత్తం చెప్పగలవా నువ్వు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మహాభారతం రైట్ ఆన్సర్. 10 points to you.
సో అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. చరిత విత్ 10 points, రాహుల్ విత్ 10 points, పూజ విత్ 10 points, హరిచరణ్ విత్ 10 points, ఈశ్వర్ విత్ 0 points అండ్ అఖిల విత్ -5 points. అమ్మ చెప్పింది చెప్పినట్టుగా చక్కగా మేము అందరం విన్నాం. చాలా చాలా థ్యాంక్స్ టు యూ. అండ్ మిగతా ఆటని మీరు దయచేసి మా పేరెంట్స్ పెళ్లి దగ్గర కూర్చుని అక్కడి నుంచి వీక్షించండి. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న టచ్ స్క్రీన్ మీద మీరు ఆన్సర్ రాయాలి. ఆ ఆన్సర్ నాకు డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 10 points, తప్పైతే -5. Shall we start? Yes. రాత గీతలో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం వీటన్నిటినీ కలిపి ఏ పేరుతో పిలుస్తారు? ఆరుగురికి 6 అటెంప్ట్ చేశారు అండ్ 6 కలిసి ఒకటే ఆన్సర్ రాశారు, పంచభూతాలు అని. వాటిని పంచభూతాలు అంటారా? అంటారు. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to each of you. Here comes the second question. F1 మోటార్ స్పోర్ట్స్ లో F అంటే ఏంటి? So out of 6 2 మాత్రమే అటెంప్ట్ చేశారు అండ్ ఆ 2 ఫార్ములా అని రాశారు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ మీ ఇద్దరికి 10 points, మిగతా అందరికి 0 points. Ready for the next question? Yes, sir. Here comes. ఐ బ్యాంక్స్ లో కంటిలోని ఏ భాగాన్ని భద్రపరుస్తారు? ఈ క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ రాశారు అండ్ అందరూ రెటీనా అని రాశారు. కన్ను అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రెటీనా. Sir. ఇస్ ద రాంగ్ ఆన్సర్. భద్రపరిచేది రెటీనా అని కాదు, కార్నియా అని. సో అందరికీ మూకుమ్మడిగా ఈచ్ -5. Here goes the fourth question. Acupuncture, Mandarin ఏ దేశం? Out of 6 only 1 attempt, మిగతా 5 అటెంప్ట్ చేయనే లేదు. అండ్ ఈశ్వర్ అంటున్నాడు ఫ్రాన్స్ అని. ది వన్ అండ్ ఓన్లీ ఆన్సర్. సో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన దేశం ఫ్రాన్స్ కాదు. దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. -5. మిగతా అందరికి నో ప్లస్ నో మైనస్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ చైనా అండ్ మ్యాండరిన్ ఇస్ దేర్ లాంగ్వేజ్. రాతా గీతా రౌండ్ లో 5th క్వశ్చన్. సోడియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా ఏది? సోడియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా ఏంటి? ఓకే, మొత్తానికి అవుట్ ఆఫ్ 6 5 అటెంప్ట్ చేశారు. NaCO2 అని రాసింది అండ్ దెన్ NaHCO3, Na2CO3, NaHCO3 అండ్ NaHCO3. సో 6లో 3 NaHCO3 అని రాశారు. సో Na సోడియం, CO2 కార్బన్ డైఆక్సైడ్, బైకార్బోనేట్ అన్నారు కాబట్టి అలా రాశావు. బాగానే ఇరికించడానికి ప్రయత్నించావు, దట్స్ రాంగ్ ఆన్సర్. -5. Na2CO3 సోడియం కార్బోనేట్. నేను అడిగింది సోడియం బైకార్బోనేట్ కాబట్టి Na2CO3 ఇస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ మీ దగ్గరకు వస్తే NaHCO3 సోడియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా ఇదే. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to all 3 of you each. అండ్ పూజ ఏ ప్రయత్నం చేయలేదు కాబట్టి నో ప్లస్ నో మైనస్. రాతా గీతాలో లాస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. అల్ట్రా వైలెట్ రేస్ నుంచి భూగోళాన్ని కాపాడే లేయర్ ఏది? అందరికీ అందరూ ఆన్సర్స్ రాశారు. ఓజోన్ లేయర్, ఓజోన్ లేయర్,
ఓజోన్ లేయర్, ఓజోన్ O3. ఓజోన్ లేయర్ O3 కూడా కరెక్టే. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు ఆల్ ఆఫ్ యూ. రాతా గీతా రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. హరిచరణ్ లీడింగ్ విత్ 45 పాయింట్స్, రాహుల్ విత్ 45 పాయింట్స్, పూజా విత్ 25 పాయింట్స్, అఖిల విత్ 20 పాయింట్స్, చరిత విత్ 20 పాయింట్స్ అండ్ ఈశ్వర్ విత్ 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. నేను మీకు ఒక తెలుగు పదం ఇస్తాను, కానీ ఆ పదంలోని అక్షరాలు రివీల్ చేయను. ఒక్క అక్షరం మాత్రమే రివీల్ చేస్తాను. దానికి సంబంధించిన ఒక క్లూ ఇస్తాను. ఆ అక్షరాన్ని బట్టి, ఆ క్లూని బట్టి, ఆ అక్షరాల సంఖ్యని బట్టి ఆ పదం ఏమిటో మీరు కరెక్ట్ గా చెప్పేస్తే వెంటనే ఇచ్చేస్తాను 20 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకో అక్షరం రివీల్ చేస్తాను, అప్పుడు చెబితే 15 పాయింట్స్. అప్పటికీ చెప్పలేకపోతే మరో అక్షరం ఫర్ 10 పాయింట్స్. అప్పటికీ చెప్పలేకపోతే చివరి అక్షరం ఫర్ 5 పాయింట్స్. మొదలెడదామా? సార్. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ది స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ నేను రివీల్ చేసే లెటర్ నెంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఆదరా బాదరా భాగ్మతి బాదు. ఆదరా బాదరా భాగ్మతి బాదు. టైమ్ అప్. ఓకే, ఇప్పుడు 15 పాయింట్స్ కోసం మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. సెకండ్ లెటర్ రివీల్ చేయగానే బజర్ నొక్కాడు ఈశ్వర్. మరి ఏమంటాడు? భాగ్యనగరం. భాగ్యనగరం. సో నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయాయి. మరి క్లూ ఎలాగా? ఆదరా బాధగా. ఆదరా బాదరా తర్వాత ఏమంటారు మామూలుగా? ఆదరా బాదరా హైదరాబాదు అంటారు. అవునా? విన్నావా ఆ ప్రయోగం? సార్. ఓకే, మరి నేను క్లూ ఏమిచ్చాను? భాగ్మతి బాదు అని ఇచ్చాను. అంటే ఏంటి? హైదరాబాద్ కి వేరే పేరు. హైదరాబాద్కి వేరే పేరు కాదు, అది అసలు పేరు. భాగ్మతి నగరం అన్నాను, మరి లింక్ ఏంటి దానికి భాగ్యనగరానికి? కులీ కుతుబ్ షా యొక్క భార్య పేరు భాగమతి. అందుకే ఆ ఊరికి భాగ్యనగరం అని పేరు పెట్టారు. That's the right answer and 15 points to you. మీ అందరికీ తేట తెలుగులో రెండవ పదం ఆన్ ది స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1 రు. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ వర్షాకాలానికి వెదర్ రిపోర్ట్. క్లూ చెప్పగానే తక్కువ బజర్ నొక్కాడు మళ్ళీ ఈశ్వర్. ఏమంటాడు? అచ్చా, ముందు బజర్ నొక్కేసావు, తర్వాత ఇప్పుడు ఆలోచిస్తాను. అది కరెక్టా? అసలు ఆన్సరే చెప్పలేదు. -5. ఓకే, మరి ఫర్ 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. రాహుల్, యువర్ ఆన్సర్. ఋతుపవనాలు. సరిపోయాయి నెంబర్ ఆఫ్ లెటర్స్? ఎస్ సార్. ఓకే, 6 సరిపోయాయి. రూపా. సరిపోయింది సార్. మరి క్లూ? వర్షాకాలం స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఋతుపవనాలు వస్తాయి. సో అది దానికి వెదర్ రిపోర్ట్. వర్షాకాలం స్టార్టింగ్ అప్పుడు ఋతుపవనాలు వస్తాయి. ఎస్ సార్, దట్స్ ద రైట్ ఆన్సర్. 15 పాయింట్స్ టు యు. ఇప్పుడు మీ అందరికీ తేట తెలుగులో 3వ పదం ఆన్ ది స్క్రీన్. మరో 6 అక్షరాల పదం. అండ్ ఇందులో మీ అందరికీ నేను ముందుగా రివీల్ చేసే లెటర్ నెంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పరు మా మంత్రి గారు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పరు మా మంత్రి గారు. Time up. Okay. Well, for 15 points, I reveal letter number 3. ఇప్పుడు చెప్తే 15 పాయింట్స్.
తప్పైతే -5. Time up. Well, for 10 points, I reveal letter number 4. This time the fastest buzzer. Charita, your answer please. ప్రమాణ స్వీకారం. Clue? సరిపోయింది సార్. ఎలాగా? ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తాం. సో అప్పుడు ఏం చెప్పారో పదవిలో ఉన్నంత కాలం అదే చెయ్యాలి. నువ్వు కూడా ఒట్టేసి చెప్తున్నావు రైట్ ఆన్సర్ అని. ఎస్ సార్. నేను కూడా ఒట్టేసి చెప్తున్నాను రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీ అందరి కోసం తేట తెలుగులో 4వ పదం ఆన్ ది స్క్రీన్. సో 7 అక్షరాల పదం, కొంచెం పొడవైన పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ముందుగా నేను రివీల్ చేసే అక్షరం 5. నేను మీకు ఇస్తున్న క్లూ, అన్ని దేశాలకి మధ్య ఓ అండర్స్టాండింగ్. అన్ని దేశాలకి మధ్య ఓ అండర్స్టాండింగ్. క్లూ ఈ పదానికి మీనింగ్ కాదు, అర్థం కాదు, ఖచ్చితంగా ఈ పదానికి సంబంధించినదే. టైమ్ అప్. ఓకే, వెల్, ఫర్ 15 points, I reveal letter number 2. 2 అని చెప్పగానే బజర్ నొక్కాడు. మళ్ళీ రాహుల్, యూర్ ఆన్సర్ ప్లీజ్. ఐక్యరాజ్య సమితి. ప్లేస్మెంట్స్ కూడా సరిపోయాయి. సార్. ఓకే, ఐక్యరాజ్య సమితి ఇంగ్లీష్ లో ఏమంటారు? యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UNO. ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్? న్యూయార్క్. దాని తెలుగులో మనం ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి is the right answer and 15 points to you. 5వ పదం మీకోసం ఆన్ ద స్క్రీన్. 8 అక్షరాల పదం. జాగ్రత్తగా క్లూ వినండి. అండ్ ముందుగా నేను మీకు రివీల్ చేసే లెటర్ నంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, తెర మీద కనిపించరు కానీ అన్నీ వాళ్ళే చేస్తారు. తెర మీద కనిపించరు కానీ అన్నీ వాళ్ళే చేస్తారు. టైమ్ అప్. 15 points, I reveal letter number 2. తెర మీద కనిపించరు కానీ అన్నీ వాళ్ళే చేస్తారు. Time up. Okay, for 10 points, I reveal letter number 5. తెర మీద కనిపించరు కానీ అన్నీ వాళ్ళే చేస్తారు. రాసేది వాళ్ళే, తీసేది వాళ్ళే, చేసేది వాళ్ళే. టైమ్ అప్. చివరిగా 5 పాయింట్ల కోసం I reveal letter number 1. అందరికన్నా ముందర తట్టినది పూజకి. ఏం పూజ చేస్తుందో ఆన్సర్తో చూద్దాం. సాంకేతిక నిపుణులు. సరిపోయే నెంబర్ ఆఫ్ లెటర్స్. క్లూ అంటే సార్ సినిమాని ఎలా ఏదైనా కానీ ఎలా షూట్ చేయాలి, కెమెరాని ఎలా ఎవరి మీద ఎలా చూపించాలని ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది సార్. That's a right answer and 5 points to you. ఆఖరి పదం మీకోసం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 1. నేను మీకు ఇస్తున్న క్లూ, కనిపించవు కానీ వినిపిస్తాయి. అఖిల ఏమంటుందో చూద్దాం. శబ్ద తరంగాలు. సో నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? ఎస్ సార్. తర్వాత మరి క్లూ ఎస్ సార్. కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెన్స్ సార్. కాన్ఫిడెంట్ గా నేను కూడా చేస్తాను. 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. మరి తేట తెలుగు పూర్తయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఎలా చూద్దాం ఒకసారి. రాహుల్ లీడింగ్ విత్ 75 points. సెకండ్ ప్లేస్ లో హరిచరణ్ విత్ 45 points. అఖిల విత్ 40 points. పూజ విత్ 30 points. చరిత విత్ 30 points. అండ్ ఈశ్వర్ విత్ 15 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను. క్వశ్చన్ అందరికీ కామనే, సో ఇట్ విల్ బి ఎ బజర్ రౌండ్.
సో మీరు కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే ఆ ప్రశ్నకి 10 points ఫర్ ద రైట్ ఆన్సర్, తప్పైతే -5. Shall we start? Here comes the first question in దృశ్యం. మీరు చూడబోయే ఈ ఫోటోలోని మానవతా మూర్తి ఎవరు? పిక్చర్ ప్లీజ్. ఎవరో చెప్పడానికి మన ముందుకు వచ్చింది పూజ. యువర్ ఆన్సర్ ప్లీజ్. సార్ మదర్ తెరీసా. మదర్ తెరీసా. ఆవిడ ఇప్పుడు వైట్ డ్రెస్ లో కనిపిస్తారు. ఆమె యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు. అప్పటి ఫోటోనా ఇది? నీకులా తెలుసు? ఒక బుక్ లో చూశాను సార్ మేము పిక్చర్. ఒక బుక్ లో ఈ పిక్చర్ చూసావు, నీకు గుర్తుంది? ఆవిడ ఫీచర్స్ యంగ్ అప్పుడే గుర్తున్నాయి. షూరా? ఇచ్చేస్తాను, తీసుకో. రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యంలో సెకండ్ క్వశ్చన్. మీరు చూడబోయే ఈ పిక్చర్ లోని కట్టడం పేరేంటి? పిక్చర్ ప్లీజ్. పిక్చర్ చాలా మసకగా ఉంది, కానీ చాలా ఫాస్ట్ గానే బజర్ నొక్కారు అందరూ. కానీ అందరికన్నా ముందుగా ఈశ్వర్, యువర్ ఆన్సర్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీయా? సార్ నేను జీసస్ క్రైస్ట్ విగ్రహం అనుకున్నానే. అమెరికాలో ఉంది, కానీ ఫ్రాన్స్ వాళ్ళు అమెరికా గిఫ్ట్ గా ఇచ్చి. ఓ, ఈ కథ నాకు తెలుసు, కానీ ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏనా అని డౌట్ గా ఉంది నాకు. సార్ అది తెలియాలంటే ఒకసారి మనం ఒరిజినల్ ఫోటో చూడాలి కదా. ఒరిజినల్ పిక్చర్ ప్లీజ్. ఏమిటది? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యంలో మీ అందరికీ మూడవ ప్రశ్న. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూడబోయే నినాదాన్ని ఎవరు అందించారు? స్లోగన్ ప్లీజ్. మళ్ళీ బజర్లు అందరూ బాగానే నొక్కారు, కానీ ఫాస్టెస్ట్ బజర్ చరిత, యువర్ ఆన్సర్. మహాత్మా గాంధీ సార్. మహాత్మా గాంధీ సార్ అని మొట్టమొదట పలికినది, ఆ స్లోగన్ ని అందించినది మహాత్మా గాంధీ. రాంగ్ గెస్. -5. బజర్ నొక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరైనా చెప్పగలరా? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఈస్ ద రైట్ ఆన్సర్. దృశ్యంలో నాలుగో ప్రశ్న. ఈ వాక్యాన్ని ప్రబోధించిన మహనీయుడి పేరేంటి? కొటేషన్ ప్లీజ్. ఈసారి కూడా మళ్ళీ ఫాస్టెస్ట్ బజర్ పూజ. ఆన్సర్ ప్లీజ్. గౌతమ బుద్ధుడు. 3 విషయాలని ఎప్పటికీ దాచలేము. అవి 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 నిజం. ఎలా తెలుసు? బుక్ వెనకాల కొటేషన్స్ ఉంటాయి కదా సార్, అందులో చూశాను. నేను పుస్తకాలు బాగా చదువుతావు అనమాట. ఇందాక మదర్ తెరీసాని గుర్తుపెట్టావు, ఇప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పిన వాక్యం అనుకుంటున్నావు. That's a right answer and 10 points to you. దృశ్యంలో ఇంకా 2 ప్రశ్నలు మిగిలి ఉన్నాయి, 5 and 6. ఈ 2 క్వశ్చన్స్ కి నేను మీకు ముందర ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ కి సంబంధించి ఒక స్టేట్మెంట్ చెప్తాను. మీరు నేను చెప్పిన స్టేట్మెంట్ అవునా కాదా అని మాత్రమే చెప్పాలి. అవునైతే అవును అని, కాదంటే కాదు అని. Shall we start? సార్ ముందుగా మీ అందరి కోసం పిక్చర్ ప్లీజ్. నేను చెప్పబోయే స్టేట్మెంట్. ఈ లోగో సూచించే గేమ్స్ లో ఎక్కువ పతకాలు సాధించిన వ్యక్తికి ప్లాటినం మెడల్ బహూకరిస్తారు. ఆన్సర్ ప్లీజ్. పూజ. కాదు. ఓకే, కాదు అంటున్నావు, అది నీ ఆన్సర్. ఓకే, ఆ కాదు కరెక్టో కాదో చెప్పే ముందర ఎందుకు కాదు అని అనుకుంటున్నావు? ఎక్కువ పతకాలు సాధించే వారికి గోల్డ్ మెడల్ ఇస్తారు. ఒలింపిక్ సింబల్. మన కాంటినెంట్స్ ని సిగ్నిఫై చేస్తూ ఉంటాయి ఆ రింగ్స్ కలర్స్. అక్కడ ఎక్కువ పతకాలు సాధించిన వారికి ఇచ్చేది గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్. నేను చదివింది ప్లాటినం. ప్లాటినం, కాబట్టి కాదు అంటున్నావు. కాబట్టి అవును అంటాను నీ కాదుకి. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. దృశ్యంలో 6వ ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని హీరోయిన్ బాహుబలి సినిమాలో
అలకనంద పాత్రలో నటించింది. ఎస్ రాహుల్, యువర్ ఆన్సర్. కాదు అలకనంద పాత్ర నటించింది తమన్నాయే కదా. సార్, బద్రీనాథ్ సినిమాలో అలకనంద పాత్రలో నటించింది. బాహుబలి సినిమాలో అవంతిక పాత్ర. ఓహో, అలకనంద ఆవిడే, కానీ సినిమా అది కాదు కాబట్టి నువ్వు కాదు అంటున్నావు. నేను అవునంటే నువ్వు కాదంటావు, నువ్వు కాదన్నదాన్ని నేను అవునంటాను. రైట్ ఆన్సర్, 10 points to you. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. రాహుల్ లీడింగ్ విత్ 85 points. సెకండ్ ప్లేస్ లో పూజ విత్ 60 points. హరిచరణ్ విత్ 45 points. అఖిల విత్ 40 points. చరిత విత్ 25 points. ఈశ్వర్ విత్ 25 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్ జోరుగా జోష్గా. ఈ రౌండ్ లో ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళని వరుస పెట్టి 1 minute పాటు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. కానీ ఈ ఆట మీ పోడియం దగ్గర నుంచి కాదు, అదిగో ఆ హాట్ సీట్ దగ్గర కూర్చొని ఆడతారు. Are you ready, Saishwar? ఎస్ సార్. Shall we play? ఎస్ సార్. Come on. Your time starts in 3, 2, 1 and go. మేలిమి బంగారం అంటే ఎన్ని క్యారెట్లు? 24 క్యారెట్స్. రైట్ ఆన్సర్. తుంగభద్ర ఏ నదికి ఉపనది? కృష్ణ. రైట్ ఆన్సర్. సినిమా ప్రారంభానికి ముందు తెరపై కనిపించే సర్టిఫికేట్ ఏది? పాస్. బాక్సింగ్ ఛాంపియన్ మ్యారీ కామ్ సొంత రాష్ట్రం ఏది? పాస్. పెరుగులో ఉండే యాసిడ్ ఏది? లాక్టిక్ యాసిడ్. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం శూర్పణఖ పెద్ద అన్నయ్య ఎవరు? రావణాసుడు. రైట్ ఆన్సర్. జపాన్ కరెన్సీని ఏ పేరుతో పిలుస్తారు? ఎన్. రైట్ ఆన్సర్. ఏలూరు ఏ జిల్లాకు ముఖ్య పట్టణం? పాస్. సైకాలజీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఏ లెటర్ తో ప్రారంభమవుతుంది? పి. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం శకుంతల ఏ అప్సరస కూతురు? పాస్. బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్. అమోనియా కెమికల్ ఫార్ములా ఏది? పాస్. నిరసన తెలియజేయడానికి ఉపయోగించే కలర్ ఏది? బ్లాక్. రైట్ ఆన్సర్. సో ఈశ్వర్, మొత్తం నువ్వు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ లాస్ట్ క్వశ్చన్ తో కలిపి 13 questions, కానీ వాటిలో 5 పాస్ చెప్పావు, మిగతా 8 రైట్ ఆన్సర్స్ చెప్పావు. నువ్వు పాస్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇవి. సినిమా ప్రారంభానికి ముందు తెరపై కనిపించే సర్టిఫికేట్ ఏది అని అడిగాను, నువ్వు పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ సెన్సార్ సర్టిఫికేట్. స్టార్టింగ్ లో చూసావు యూ అని కనిపిస్తుంది పెద్దగా, దాని మీద సినిమా డీటెయిల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. బాక్సింగ్ ఛాంపియన్ మ్యారీ కామ్ సొంత రాష్ట్రం ఏది అని అడిగాను, పాస్ చేసావు. ఆన్సర్ తెలుసా నీకు? మణిపూర్. ఏలూరు ఏ జిల్లాకు ముఖ్య పట్టణం అని అడిగాను, తెలుసా ఏ జిల్లాను? పశ్చిమ గోదావరి. పురాణాల ప్రకారం శకుంతల ఏ అప్సరస కూతురు అని అడిగాను, మేనక. అమోనియా కెమికల్ ఫార్ములా అడిగాను, అది కూడా పాస్ చేసావు. దాని ఆన్సర్ ఇస్ NH3. సో అవుట్ ఆఫ్ 13, 5 పాస్ చేసినప్పటికీ 8 రైట్ ఆన్సర్స్ చెప్పావు, ఒక్క తప్పు కూడా చేయలేదు. 8 into 10 80 plus 25 105. Very well played, Nana. Very well played. Hearty congratulations. Next, Akhila, are you ready? Yes, sir. Please come. Your time starts in 3, 2, 1 and go. మన దేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? పాస్. సాధారణంగా ఏ పండగ సమయంలో గాలిపటాన్ని ఎగరేస్తారు? సంక్రాంతి. రైట్ ఆన్సర్. వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే ఏంటి? పాస్. 2.5 శతాబ్దాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 250 years. రైట్ ఆన్సర్. మహాభారతంలో పార్థుడు అంటే ఎవరు? పాస్. విఐపిలో ఐ అంటే? ఇంపార్టెంట్. రైట్ ఆన్సర్. వడోదర ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. 18వ తేదీ ఆదివారం. వచ్చే ఆదివారం డేట్ ఎంత? 25. రైట్ ఆన్సర్. త్యాగరాజు కృతులు ఏ భాషలో ఉన్నాయి? కర్ణాటక. రాంగ్ ఆన్సర్. పిజ్జా టవర్ ఏ దేశంలో ఉంది? ఇటలీ. రైట్ ఆన్సర్. సమ్మక్క సారాలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? వరంగల్. రైట్ ఆన్సర్. వానమబ్బుల్ని చూసినప్పుడు ఏ పక్షి నాట్యం చేస్తుందని అంటారు? చాతక. రాంగ్ ఆన్సర్. పురాణాల ప్రకారం పార్వతీపతి అంటే ఎవరు? శివుడు. పార్వతీపతి శివుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సో అఖిల,
కరెక్ట్ గా 1 minute పూర్తయ్యేసరికి 13 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు. వాటిలో 7 రైట్, 4 పాస్ అండ్ 2 రాంగ్. రైట్ సంగతి రైట్, మరి రాంగ్ సంగతి పాస్ సంగతి చూద్దామా? మన దేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని అడిగాను. నువ్వు పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ విశ్వనాథన్ ఆనంద్. వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే ఏంటి అని అడిగాను. పాస్ చేసావు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. మహాభారతంలో పార్థుడు అంటే ఎవరు అని అడిగాను. పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ అర్జునుడు. వడోదర ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ గుజరాత్. త్యాగరాజు కృతులు ఏ భాషలో ఉన్నాయి అని అడిగాను. కన్నడ అన్నావు. ఏ భాషలో ఉన్నాయి? తెలుగులో ఉంటాయి, మన తెలుగులో. వానమబ్బుల్ని చూసినప్పుడు ఏ పక్షి నాట్యం చేస్తుంది అని అడిగాను. చాతక పక్షి అన్నావు. రాంగ్ ఆన్సర్ అన్నాను. ద రైట్ ఆన్సర్ ఇస్ నెమలి. సో మొత్తం అవుట్ ఆఫ్ 13 7 రైట్ కాబట్టి 7 into 10 70, 2 రాంగ్ కాబట్టి -10 60, 40 + 60 100 తో సెంచరీ కొట్టేసావు. వెరీ వెరీ వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్ టు యు. గుడ్ లక్. అండ్ నెక్స్ట్ హరిచరణ్. ఆర్ యు రెడీ? Yes, sir. Please come. The time starts in 3, 2, 1 and go. 2018 ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 2000. Pass. నెదర్లాండ్స్ క్యాపిటల్ ఏది? Amsterdam. రైట్ ఆన్సర్. భద్రాచలం ఏ జిల్లాలో ఉంది? Khammam. రైట్ ఆన్సర్. మిలియన్, బిలియన్, ఆ తర్వాత? Trillion. రైట్ ఆన్సర్. ఇండియా స్టీల్ డ్రాప్ అని ఏ దేశాన్ని అంటారు? Pass. వేదాల్లో రెండోది ఏది? Yajurvedam. రైట్ ఆన్సర్. క్యాలరీల్లో దేన్ని కొలుస్తారు? Fat. రైట్ ఆన్సర్. సాధారణంగా వెబ్సైట్స్ లో ఫస్ట్ పేజీని ఏమంటారు? Pass. నర్మదా, సబర్మతి, గాంధీనగర్ ఏ రాష్ట్రం? Gujarat. రైట్ ఆన్సర్. లైక్, కామెంట్, షేర్ ఆ సోషల్ మీడియా పేరేంటి? Facebook. రైట్ ఆన్సర్. అరసవిల్లి సూర్య దేవాలయం ఏ జిల్లాలో ఉంది? Pass. రివర్స్ స్వింగ్, రివర్స్ స్వీప్ ఏ ఆట? Cricket. రైట్ ఆన్సర్. సో హరిచరణ్ 1 minute లో నువ్వు ఎగ్జాక్ట్ గా అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ 12. Sir. అందులో 8 రైట్ అయ్యాయి, 4 పాస్ చేసావు. వాటి స్టేటస్ ఇలా ఉంది. 2018 ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయని అడిగాను. Yes. పాస్ చేసావు. అది లీప్ ఇయరా కాదా? Leap year. లీప్ ఇయర్ కాదు కాబట్టి 28 డేసే ఉంటాయి. Sir. ఇండియా స్టీర్ డ్రాప్ అని ఏ దేశాన్ని అంటారు అన్నాను. దేన్నంటారు? Sri Lanka. శ్రీలంక. తెలుసు, కంటి చుక్కలా ఉంటుంది కదా, నీటి చుక్కలాగా. Yes, sir. అవునా? సాధారణంగా వెబ్సైట్స్ లో ఫస్ట్ పేజ్ ని ఏమంటారు అని అడిగాను. పాస్ చేసావు. హోమ్ పేజ్ అంటారు. అరసవెల్లి సూర్యదేవాలయం ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ శ్రీకాకుళం. Yes, sir. సో మొత్తం అవుట్ ఆఫ్ 12 8 రైట్ ఆన్సర్స్. సో 8 into 10 ఎగ్జిస్టింగ్ స్కోర్ 45. 45. సో 80 + 45 125. 125. వెరీ వెరీ వెల్ ప్లేడ్. వెరీ వెరీ వెల్ ప్లేడ్. Happy congratulations. Thank you. Good luck to you. And next, prepared Pooja? Please come. The time starts in 3, 2, 1 and go. King of pop music ante evaru? Sir, pass. బెజవాడ ఏ రాష్ట్రంలో ఉంది? Kakinada. రాంగ్ ఆన్సర్. సెరీనా విలియమ్స్ ఏ ఆటలో ఛాంపియన్? టెన్నిస్. రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ భార్య పేరేంటి? పాస్. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథి ఎవరు? కృష్ణుడు. రైట్ ఆన్సర్. సునామీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ ఏది? టీ. రైట్ ఆన్సర్. ఐపీసీలోని ఏ సెక్షన్ కింద మరణశిక్ష విధిస్తారు? పాస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా. రైట్ ఆన్సర్. మెన్ ఇన్ బ్లూ అంటే ఏ క్రికెట్ టీం? పాస్. టిన్ కెమికల్ సింబల్ ఏది? టీ. రాంగ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ లో శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఏది? శ్రీహరికోట. రైట్ ఆన్సర్. పాలమూరు మనం ఏ పేరుతో పిలుస్తున్నాం? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. రైట్ ఆన్సర్. సో పూజ 1 minute లో నువ్వు ఎగ్జాక్ట్ గా పికప్ చేసుకున్న క్వశ్చన్స్ 12. వాటిలో 6 రైట్, 2 రాంగ్ అండ్ 4 పాస్ చేసావు. ఆ పాస్ చేసిన వాటి స్టేటస్, రాంగ్ ఆన్సర్ స్టేటస్ ఇలా ఉంది. కింగ్ ఆఫ్ పాప్ మ్యూజిక్ అంటే ఎవరు అని అడిగాను. పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ మైకేల్ జాక్సన్. బెజవాడ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. కాకినాడ అన్నావు. దట్స్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. మహాత్మా గాంధీ భార్య పేరేంటి అని అడిగాను. పాస్ చేసావు. తెలుసా రైట్ ఆన్సర్? కస్తూర్బా గాంధీ.
ఐపీసీలోని ఏ సెక్షన్ కింద మరణ శిక్ష విధిస్తారు అని అడిగాను. ఏ సెక్షన్ తెలుసా? ఐపీసీ సెక్షన్ 302. టిన్ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను. టీ అన్నావు. దట్స్ రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఎస్ఎన్. మెన్ ఇన్ బ్లూ అంటే ఏ క్రికెట్ టీం అని అడిగాను. పాస్ చెప్పావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఇండియా. సో అవుట్ ఆఫ్ 12, 6 కరెక్ట్. సో 60 points. 2 wrong. So -10 అంటే 50. Existing score 60 plus 50, 110. Very well tried and very well played. Okay, all the best. Mr. Rahul, are you ready? sir. Please come to the hot seat. The time starts in 3, 2, 1 and go. Mount Everest ఏ కాంటినెంట్ లో ఉంది? ఏషియా. రైట్ ఆన్సర్. 36 కోటలు అని అర్థం వచ్చే రాష్ట్రం పేరేంటి? పాస్. కవిత్రయంలో రెండో కవి ఎవరు? తిక్కన. రైట్ ఆన్సర్. ఒలింపిక్ పతాకం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది? వైట్. రైట్ ఆన్సర్. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంటి పేరేంటి? పాస్. మంత్రాలయం ఏ జిల్లాలో ఉంది? పాస్. సర్కిల్లో ఎన్ని డిగ్రీలుంటాయి? 360. రైట్ ఆన్సర్. ప్రస్తుతం వాడుతున్న బాక్సింగ్ రింగ్ ఏ షేప్ లో ఉంటుంది? స్క్వేర్. రైట్ ఆన్సర్. 1 కిలోవాట్కి ఎన్ని వాట్స్? 1000. రైట్ ఆన్సర్. కృతయుగం తర్వాత వచ్చే యుగం ఏది? త్రేతాయుగం. రైట్ ఆన్సర్. క్రికెట్ లో 3 maiden overs మొత్తం ఎన్ని రన్స్? 0. రైట్ ఆన్సర్. ఏ పట్టణానికి ఇందూరు అనే పేరు కూడా ఉంది? పాస్. లేపాక్షి ఆలయం ఏ జిల్లాలో ఉంది? పాస్. సో రాహుల్, మొత్తానికి 1 minute లో 13 questions పికప్ చేసావు. వాటిలో 8 రైట్ ఆన్సర్స్ అండ్ 5 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన వాటి స్టేటస్ ఇలా ఉంది. 36 కోటలు అనే అర్థం వచ్చే రాష్ట్రం పేరేంటి అని అడిగాను. పాస్ అన్నావు. ఛత్తీస్గఢ్. ఛత్తీస్ అంటే హిందీలో 36. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంటి పేరేంటి అని అడిగాను. పాస్ అన్నావు. తెలుసా ఆయన ఇంటి పేరేంటో? చిరంజీవి గారి ఇంటి పేరు తెలుసా? కొణిదెల. మంత్రాలయం ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ కర్నూలు. ఏ పట్టణానికి ఇందూరు అనే పేరు కూడా ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ నిజామాబాద్. లేపాక్షి ఆలయం ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. ద రైట్ ఆన్సర్ ఇస్ అనంతపూర్. ఆహా, అంటే తెలిసినా తట్టలేదు సమయానికి. బట్ ఎనీవేస్, ఇదర్ వేస్ 13 లో 8 రైట్ చెప్పావు. చాలా స్ట్రాటజిక్ గా 5 పాస్ చేసావు. మొత్తం 8 into 10, 80 points ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ స్కోర్ ఎంత? 85. 85 plus 80 total 165. 165. Very well played. Very well played. Good job. Well done. And finally మిగిలింది చరిత. అడదామమ్మా? ఎస్ సార్. Please come. The time is 1 minute. ఎస్ సార్. It starts in 3, 2, 1 and go. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఎంతమంది కొడుకులు? 7. రైట్ ఆన్సర్. పొడవైన మెడ కలిగిన అనిమల్ ఏది? జిరాఫీ. రైట్ ఆన్సర్. ఆధ్యాత్మిక నగరం హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఏ ఆట ఆడతారు? క్రికెట్. రైట్ ఆన్సర్. ఇంద్రుడి ఏనుగును ఏ పేరుతో పిలుస్తారు? ఐరావతం. రైట్ ఆన్సర్. మనిషి గుండెలో ఎన్ని గదులుంటాయి? 4. రైట్ ఆన్సర్. హిందువులకు దేవాలయం, మరి సిక్కులకు? గురుద్వార్. రైట్ ఆన్సర్. రష్యా క్యాపిటల్ ఏది? మాస్కో. రైట్ ఆన్సర్. త్రివేణి సంగమంలో గంగా యమున, మరి మూడో నది ఏది? పాస్. కేరళలో ఎక్కువ మంది ఏ భాష మాట్లాడతారు? మలయాళం. రైట్ ఆన్సర్. చారిత్రక నగరం ఫతేపూర్ సిక్రీ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. సాధారణంగా మనిషికి ఉండే సెన్స్ ఆర్గన్స్ ఎన్ని? 5. రైట్ ఆన్సర్. ఆల్జీబ్రా ప్రకారం A into B ని ఏ విధంగా సూచిస్తారు? పాస్. సో చరిత, మొత్తానికి 1 minute లో యూ హావ్ టేకెన్ 13 questions ఎస్ సార్. అండ్ ఇందులో 9 రైట్ ఆన్సర్స్ చెప్పావు, 4 పాస్ చేసావు. ఎస్ సార్. ఆ పాస్ చేసిన వాటి స్టేటస్ ఇలా ఉంది. ఆధ్యాత్మిక నగరం హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్. త్రివేణి సంగమంలో గంగా యమున, మరి మూడో నది ఏది అని అడిగాను. పాస్ అన్నావు. తెలుసా రైట్ ఆన్సర్ ఏదో? గంగా యమున సరస్వతి. చారిత్రక నగరం ఫతేపూర్ సిక్రీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. అండ్ ఫైనల్లీ ఆల్జీబ్రా ప్రకారం A into B ని ఏ విధంగా సూచిస్తారు అని అడిగాను. ఎలా సూచిస్తారు? ఏబి. AB. కంగారులో మిస్ అయ్యావు. ఎస్ సార్. బట్ అవుట్ ఆఫ్ 13, 9 ఆన్సర్స్ చెప్పేసావు. సో 9 into 10, 90. అండ్ ఎగ్జిస్టింగ్ స్కోర్ ఎంత? 25.
25 plus 90 total 115 and one more special point. ఇప్పటిదాకా ఆడిన వాళ్ళందరిలోకి you have taken the highest success percentage, highest success rate, and you have come to 115. Very well played, Nana. Very well played. Well done. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 165 పాయింట్స్ తో ఒంగోలు నుంచి వచ్చిన రాహుల్. అందరికందరూ నిజంగా చాలా బాగా ఆడారు. ఆట చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్ళింది. ఎవ్వరూ 100 కి తక్కువలో లేరు. ఎవ్రీబడి, ఈచ్ ఆఫ్ యూ ప్లేడ్ రియలీ వెరీ వెల్. మీ అందరికీ ఈ టీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. It's now the time to celebrate and call upon the champion and Wala mother. So I call upon Mr. Rahul and Wala mother onto the stage, please. Very well played. So ఎలా అనిపిస్తుందమ్మా మీకు? వెరీ హ్యాపీ. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా గెలుస్తారు తనని ఫస్ట్ నుంచి? ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ సార్ బికాస్ ఆల్ కిడ్స్ ఆర్ వెరీ గుడ్. వెరీ వెల్ డన్ అన్న. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ రాహుల్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత రాహుల్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. సో రాహుల్, చాలా చక్కగా ఆడావు అండ్ ఛాంపియన్ అయిపోయావు. అండ్ ఈ గెలుపుని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఓకే సార్. మళ్ళీ మనం అందరం కలుసుకుంటాం. ఛాంపియన్స్ అందరూ కలిసి ఆడతారు. సెమీఫైనల్స్, అక్కడ గెలిస్తే మెగా ఫైనల్స్, అప్పుడు గెలిస్తే ప్రైజ్ మనీ అక్షరాల 3 లక్షల రూపాయలు. అండ్ దాంతో పాటుగా ద ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్స్ ట్రాఫీ. ఓకేనా? ప్రిపేర్ అయి వస్తావా మరి? సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి కూడా అందరికందరూ చాలా మంచి పోటీనిస్తూ చాలా బాగా ఆడుతూ వచ్చారు. ఆట చాలా బ్యాలెన్స్డ్ గా సాగింది. అండ్ రాహుల్ ఫస్ట్ నుంచే లీడ్ లో ఉన్నాడు అండ్ లాస్ట్ కి ఛాంపియన్ అయిపోయాడు. మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్. పొటాటో చిప్స్ ప్యాకెట్ లో ఏ గ్యాస్ ని నింపుతారు? పురాణాల ప్రకారం వెంకటేశ్వర కళ్యాణానికి అప్పు ఇచ్చింది ఎవరు? మనం కోరిన వాళ్ళు, మన తరఫున వాళ్ళు. భారతరత్న పురస్కారం పొందిన మన దేశ ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నేను సంజయ్ రోబోట్ తయారు చేస్తావా? హోమ్ మేడ్ ఆర్టికల్స్ తో రోబోట్స్ తయారు చేస్తాం. ఏ నగరాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు? శ్రమ సఫలీకృతం కావాలి, కష్టం ఫలించాలి.